బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక సైడ్ నుంచి వచ్చింది. మీరు నేను ఉంటుంది మీరు కొంచెం మాట్లాడదాన్ని మీరిద్దరు పక్క పక్కన మీరు జరగండి. మీరు ఒక నిమిషం వాయిస్ ఓకే. జై వాసవి, 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 వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై. ఈరోజు మేము మా ఫ్యామిలీ క్లబ్ తరఫున నిర్వహిస్తున్నటువంటి చారిటీ కార్యక్రమం 57వ నెల. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా ఈ చారిటీ కార్యక్రమం కంటిన్యూస్గా ఫ్రెండ్స్ అందరం సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. నేను దాదాపుగా 9 సంవత్సరాల క్రితం ఫ్యామిలీ క్లబ్ స్థాపించి అడపా కొన్ని చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఫ్యామిలీ క్లబ్ స్థాపించడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా బ్యాచ్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా పాజిటివ్గా ఆలోచించేటటువంటి వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళు తెలుసుకుంటూ నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా సరదాగా కలుసుకొని ఒక ఎంటర్టైన్ చేద్దాం, సమాజానికి మనకి చేతనైనంత సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక సంకల్పం మేరకు ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరిస్తూ ఓకే బాగుంది ఇది చేద్దాం అనే ఉద్దేశంతో అందరూ నా ఉన్నటువంటి సంకల్పానికి అందరూ సహకరిస్తున్నారు. ఆ విధంగా మేము స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం దాదాపుగా కంటిన్యూస్గా ఒక గాంధీ జయంతి రోజు మేము పుట్టినప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మనకున్న దాంట్లో మనకు అవకాశం ఉన్న దాంట్లో ఒక చారిటీ కార్యక్రమం నిర్వహిద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత ఒక సుమారుగా ఒక సంవత్సరం తర్వాత కానీ అందరూ అలా పబ్లిక్లోకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తూ ప్రతి నెల కూడా దాదాపుగా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇది 57వ నెల కార్యక్రమం. ఇది కంటిన్యూస్గా మాకు ఉన్నటువంటి అవకాశం ఉన్న దాంట్లో ఇక్కడ ఒంగోలులో అయితే ఏమి, సరౌండింగ్స్ అయితేనేమి, ఈ బాల సదనలు కానీ, వయో వృద్ధాశ్రమాలు కానీ, ఇటువంటి చారిటీ నిర్వహిస్తున్నటువంటి మన హరిబోటోళ్ళు కానీ ఇట్లా అందరూ నిర్వహిస్తున్నటువంటి వాటిలో మాకు ఆ అవకాశం ఉన్నటువంటి చేయూతగా వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది ఎడ్యుకేషన్గా చక్కగా చదువుకునే పిల్లలకి ఆర్థికంగా మా క్లబ్ తరఫున కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాం. కొంతమంది విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. వాసవి విద్యానిధి ద్వారా కూడా కొంతమందికి మేము ఎడ్యుకేషన్గా మేము అందిస్తూ ఉన్నాం. మాకు చేతనైనంతలో మేము సంపాదించే దాంట్లో మా ఫ్రెండ్స్ అందరూ సంయుక్తంగా మాకున్న దాంట్లో కొంత భాగం ఇట్లా చారిటీకి ఖర్చు పెడతా ఉన్నాం. అది ఏ ఒక్కరి వల్ల కాదండి, ఏ ఒక్కరి వల్ల అయితే నెలకు ఒక కార్యక్రమం ఎప్పుడో అట్లా చేసేటటువంటి విధానంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరం సంయుక్తంగా చేస్తున్న బట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. అట్లానే ఆ దేవదేవుని దయ వల్ల మాకు అవకాశం ఉన్నంతలో, మాకు ఓపిక ఉన్నంత వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేస్తామని సంకల్పిస్తూ అందులో భాగంగా ఈరోజు ఈ శివం ఫౌండేషన్ ద్వారా మన హరి గారి ద్వారా ఇక్కడ దాదాపుగా 4-5 కార్యక్రమాలు మేము చేస్తున్నాం. వారికి ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ఫ్రిడ్జ్ అడుగున్నారు. ఇక్కడ వృద్ధులు ఉండడానికి వాళ్ళకి వస్తువులు నిల్వ ఉంచడానికి కొంచెం అవసరంగా ఉందని అన్నారు. ఆయన హరిగారు చేసేటటువంటి సేవా కార్యక్రమంలో మాకు గోర్లు మట్టితో సమానం. ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమంలో చాలా ఇది ఒక భాగమే. ఇక్కడ మాకు ఈ ప్లాట్ఫామ్ మీద ఈ సేవ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు హరిగారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల స్టేటస్లో మేము చాలా చూస్తున్నాం కదండి. చనిపోయిన వాళ్ళకి సంస్కారాల కార్యక్రమాలు కానీ ఎవరైనా